అందరికీ నమస్కారం. ఇవాళ మనం జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ జేఎన్టీయూ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. దీంట్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోవాలంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోని చూడండి. టాపిక్లోకి వెళ్తే జేఎన్టీయూ 1972లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత స్థాపించబడిన దేశంలోని మొట్టమొదటి సాంకేతిక విశ్వవిద్యాలయం ఇది. 2008లో ఇది 4 వేర్వేరు విశ్వవిద్యాలయాలుగా డివైడ్ చేయబడింది. అందులో జేఎన్టీయూ ఒకటి. ఈ విశ్వవిద్యాలయం పరిధిలో 8 విశ్వవిద్యాలయ కళాశాలలు మరియు 4 విద్యా విభాగాలు ఉన్నాయి. అవేంటి అంటే జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల్ డిస్ట్రిక్ట్, జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంతని పెద్దపల్లి డిస్ట్రిక్ట్, జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్, జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్, జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ సుల్తాన్పూర్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్, జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వనపర్తి డిస్ట్రిక్ట్, జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్, అండ్ లాస్ట్ వన్ జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పాలేరు ఖమ్మం డిస్ట్రిక్ట్. ఇవి దీంట్లో ఉన్నటువంటి విభాగాలు. సో అలాగే హైదరాబాద్ క్యాంపస్లో 15 ఇతర అనుబంధ విభాగాలు కూడా ఉన్నాయి. దాంట్లో జేఎన్టీయూ హైదరాబాద్లోని కూకట్పల్లి 89 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించినటువంటి క్యాంపస్, 89 ఎకర్స్లో ఉంటుంది ఈ క్యాంపస్. దీనికి ఉన్న ర్యాంకింగ్ చూద్దాం ఇప్పుడు మనం. ఇండియాలోని ఇంజనీరింగ్ విద్యా సంస్థలలో అత్యున్నత స్థాయిలో నిర్వహించే ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కేటగిరీలో 76వ స్థానాన్ని సాధించింది. తెలంగాణలోని అనుబంధ కళాశాలలు మరియు కూకట్పల్లిలోని ప్రధాన క్యాంపస్ ద్వారా సుమారు 3.5 లక్షల మందికి పైగా విద్యార్థులను కలిగి ఉంది మరియు 423కు పైగా అనుబంధ కళాశాలలు ఉన్నాయి. హాస్టల్ సదుపాయంగా దీంట్లో హాస్టల్లో భాగంగా 12 బాయ్స్ హాస్టల్, 12 గర్ల్స్ హాస్టల్ కూడా ఉన్నాయి. ఇవి టోటల్ వీటి కెపాసిటీ ఎంత అంటే 10,000 స్టూడెంట్స్కి ఇవి హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రిన్సిపల్ యొక్క మెయిన్ డీటెయిల్స్ అంటే తన యొక్క వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం జేఎన్టీయూ యొక్క మెయిన్ క్యాంపస్ వద్ద ప్రిన్సిపల్గా ఉన్నటువంటి డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు, ఆయన ఈ ప్రిన్సిపల్గా ఉన్నారు ప్రజెంట్. వారు జియోటెక్నికల్ ఇంజనీరింగ్ నిపుణులు. వారి పరిశోధన ఆసక్తులను బలపరిచిన రీఎన్ఫోర్స్డ్ సాయిల్స్ అండ్ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ వంటి అంశాలను కవర్ చేస్తాయి. వారు 60కి పైగా అంతర్జాతీయ మరియు జాతీయ జర్నల్స్ సమ్మేళనాల్లో పరిశోధన పత్రాలను కూడా ప్రచురించారు. వారి 26 సంవత్సరాల విద్యా పరిశోధన మరియు పరిశ్రమ అనుభవం ఉంది, మీన్స్ 21 years ఎక్స్పీరియన్స్. సో క్యాంపస్లో ఉండేటువంటి ల్యాబ్స్ కనుక చూస్తే కమ్యూనికేషన్ టెక్నాలజీ ల్యాబ్, డిజిటల్ సిస్టమ్ డిజైన్ ల్యాబ్, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ సివిఈడి, పీసీబీ స్టూడియో రూమ్, సెమీ ఛాంబర్. స్పోర్ట్స్ చూస్తే ఇందులో అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్ ఉన్నాయి. మెయిన్గా క్రికెట్, బాస్కెట్బాల్, వాలీబాల్, త్రోబాల్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, ఇంకా మిగతా గేమ్స్ కూడా ఉన్నాయి. క్యారమ్స్ లాంటి ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. చెస్, క్యారమ్స్ లాంటి ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి. జిమ్ లాంటివి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఆడిటోరియం కనుక చూస్తే మనం ఇందులో 1050 మంది కెపాసిటీతో ఉన్నటువంటి ఆడిటోరియం ఉంది. దీంట్లో ప్రధానంగా కాన్వకేషన్స్, మీటింగ్స్, వర్క్షాప్స్, ఇలాంటి కార్యక్రమాల కోసం, ఇలాంటి ప్రోగ్రామ్ కోసం ఈ ఆడిటోరియంని యూజ్ చేయడం కూడా జరుగుతుంది. యూజీసీ ఆడిటోరియం వచ్చేసి 330 మంది కెపాసిటీతో ఉన్నటువంటి ఆడిటోరియం కూడా ఉంది. దీంట్లో వివిధ విద్యా మరియు పరిపాలనా కార్యక్రమాలకు సంబంధించిన ప్రోగ్రామ్స్కి ఇది యూజ్ చేస్తారు. ఇందులో ల్యాబ్స్ మరియు ఆడిటోరియంస్ కూడా ఉన్నాయి. హాస్టల్స్ అండ్ ఫుడ్ చూస్తే అబ్బాయిలు మరియు అమ్మాయిల కోసం విడివిడిగా హాస్టల్స్ ఉన్నాయి. వీటిలో భోజనశాలలు, చదువుకునే గదులు మరియు 24/7 ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉంటుంది. వైఫై లాంటిది ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. మెస్ వచ్చేసి వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ అయితే ఉంటుంది, ఎవరికి వాళ్ళ ఇష్టానుసారం తీసుకోవచ్చు. హైజీన్ వచ్చేసి హైజీన్కి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే కాలేజ్ ఉండేటువంటి లెక్చరర్స్కి కానీ అక్కడ ఉండేటువంటి ఇన్ఛార్జెస్కి కానీ మీరు కంప్లైంట్స్ చేస్తే వాళ్ళు వాటిని రెక్టిఫై చేయడం కూడా జరుగుతుంది. ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏంటంటే పర్సనల్ థింగ్స్ లైక్ అంటే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి వాళ్ళ పర్సనల్ థింగ్స్ యూజ్ చేసుకునే ఛాయిస్ ఉంది. అండ్ ఫుడ్ అవుట్ సైడ్ నుంచి ఆర్డర్ పెట్టుకోవడానికి కూడా దీంట్లో ఛాయిస్ ఉంది మీకు. మెస్ ఛార్జీలు కలిపి ఇయర్లీ 24,000 24,000 వరకు ఉంటుంది, కొంచెం అటు ఇటుగా. ఇందులో ఉండేటువంటి మొత్తం కోర్సులు ఏంటంటే ఏరోనాటికల్, బీటెక్ ఏరోనాటికల్, బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, ఆటోమొబైల్, బయోమెడికల్, బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్,
కంప్యూటర్ అండ్ సైన్స్ టెక్నాలజీ, ఇంకా మిగతావి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇందులో చాలానే కోర్సులు ఉన్నాయి, అవన్నీ కూడా EEE ఇలాంటివి కూడా ఉన్నాయి. మీరు స్క్రీన్ పైన ఇవన్నీ డిస్ప్లే అవుతాయి, వాటిని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లో ఉండే ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి 50,000 పర్ ఇయర్ ఉంటుంది. థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్కి పర్ ఇయర్ 35,000, ఈచ్ ఇయర్కి 35,000 చొప్పున థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్లో ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో ఈచ్ ఇయర్కి 50,000 చొప్పున ఉంటుంది. ప్లేస్మెంట్స్ వచ్చేసి చూస్తే JNTU ప్లేస్మెంట్స్ 2023-24 ప్రకారం టోటల్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేటింగ్ 1220, అంటే 1220. టోటల్ స్టూడెంట్స్ ప్లేస్డ్ 1100. ప్లేస్మెంట్స్ పర్సెంటేజ్ అప్రాక్సిమేట్లీ 90% వరకు ప్లేస్మెంట్స్ ఉంటాయి. దీంట్లో హైయెస్ట్ అండ్ యావరేజ్ శాలరీ ప్యాకేజెస్ చూస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో హైయెస్ట్ యావరేజ్ 45 lakhs per annum అండ్ యావరేజ్ చూస్తే 6 to 8 lakhs ఉంటుంది. ECEలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, హైయెస్ట్ ప్యాకేజ్ 17 lakhs అండ్ యావరేజ్ చూస్తే కనుక 6 to 8 lakhs ఉంటుంది. అండ్ EEE కూడా సేమ్ 16 lakhs హైయెస్ట్ ఉంటుంది. యావరేజ్లో చూస్తే 6 to 8 lakhs. మిగతా కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, మిగతా వాటి హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ స్క్రీన్ పైన చూడండి. టాప్ రిక్రూటర్స్ ఎట్ JNTU, అంటే మెయిన్ కీ రిక్రూటర్స్ కంపెనీస్ వచ్చేసి TCS, విప్రో, అమెజాన్, ఒరాకిల్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, మ్యాథ్వర్క్స్, డ్రైన్బాక్స్, వెరిజాన్ ఇలాంటి టాప్ కంపెనీస్ దీంట్లో ప్లేస్మెంట్స్ కోసం రావడం జరుగుతుంది. ఇప్పుడు బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ కనుక చూస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి CSCకి ఓపెనింగ్ ర్యాంక్ 1700 అండ్ క్లోజింగ్ ర్యాంక్ 7672 ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ 1782 అండ్ క్లోజింగ్ ర్యాంక్ 2393. CSE సైబర్ సెక్యూరిటీ 1089 అండ్ క్లోజింగ్ ర్యాంక్ 2872. సో మిగతావి కూడా మనకు స్క్రీన్ పైన చూడొచ్చు, మీరు కావాల్సిన వాళ్ళు డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి పాజిటివ్స్ మరియు నెగిటివ్స్ చూస్తే కనుక పాజిటివ్స్ ఏంటి అంటే రెప్యుటేషన్ అండ్ లెగసీ. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, స్ట్రాంగ్ అల్యూమినీ బేస్ అండ్ రికగ్నైజేషన్ నేషన్ వైడ్, మంచి అల్యూమినీ కూడా ఉంటుంది. అకాడమిక్ డైవర్సిటీ ఏంటంటే ఆఫర్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ UG, PG అండ్ PhD ప్రోగ్రామ్స్ ఇన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, సైన్స్ అండ్ మేనేజ్మెంట్. లార్జ్ క్యాంపస్ ఉంటుంది. మెయిన్ క్యాంపస్ స్ప్రెడ్ ఓవర్ 89 acres. మొత్తం క్యాంపస్ ఏరియా వచ్చేసి మనకు 89 acresలో ఉంటుంది, కూకట్పల్లి, హైదరాబాద్. విత్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్, హైయెస్ట్ ప్లేస్మెంట్ రేట్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ CSE, ECE అండ్ IT బ్రాంచెస్. టాప్ కంపెనీస్ లైక్ అమెజాన్, ఒరాకిల్, TCS, యాక్సెంచర్ అండ్ ఇన్ఫోసిస్ ఇలాంటివి కీ కంపెనీస్, మెయిన్ కంపెనీస్ ఈ కాలేజ్కి ప్లేస్మెంట్స్ కోసం రావడం జరుగుతుంది. హైయెస్ట్ ప్యాకేజ్ మనం ఇందాకనే చెప్పిన 45 lakhs per annum లాగా ఉంటుంది. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఉంటుంది. ఫ్యాకల్టీ కూడా మన స్టూడెంట్స్కి రీసెర్చ్ కానీ ప్రాజెక్ట్స్ విషయంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. అఫిలియేటెడ్ కాలేజెస్, ఓవర్ 420 అఫిలియేటెడ్ కాలేజెస్ అక్రాస్ తెలంగాణ, ఎక్స్పాండింగ్ ఇట్స్ రీచ్ అండ్ ఆపర్చునిటీస్. స్టూడెంట్స్ లైఫ్ వేరియస్ క్లబ్స్, కల్చరల్ ఫెస్ట్ అండ్ టెక్ ఈవెంట్స్ ఎంకరేజ్ హోలిస్టిక్ స్టూడెంట్ డెవలప్మెంట్. ఓవరాల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది ఈ కాలేజ్లో. హాస్టల్స్ విత్ గుడ్ ఎమ్యూనిటీస్ అండ్ మెస్ ఫెసిలిటీస్. దీంట్లో మంచి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్టుగా ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అలాంటివి ఉంటాయి. మెస్లో కూడా ఫుడ్ అనేది వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది అండ్ అవుట్ సైడ్ ఫుడ్ కూడా అలౌడ్ ఉంటుంది. నెగిటివ్స్ వచ్చేసి ఏంటి అంటే అకాడమిక్ ప్రెషర్, స్ట్రిక్ట్ అటెండెన్స్ అండ్ ఎగ్జామినేషన్ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. లిమిటెడ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్. Despite placements, regular interaction with industry professionals is limited outside of CSE and ECE. Curriculum rigidity. The curriculum in some branches may be outdated or not in sync with the latest industry trends. Through improving with NEP 2020 efforts. కొంచెం కరికులంలో ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీల దాంట్లో కొంచెం వెనుకబడిందని చెప్పొచ్చు. ఒకప్పుడు ఐటీలో స్థాయి ఉన్న విద్యార్థులు JNTUలో చేరేవాళ్ళు. ఇది గొప్ప ఇంజనీర్లను అందించినటువంటి ఫేమస్ కాలేజ్. కానీ ఇటీవల ప్లేస్మెంట్స్ మరియు రిక్రూట్మెంట్స్ తగ్గిపోవడం వలన కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రమే ఉన్నారు, అంటే ఫ్యాకల్టీ కాంట్రాక్ట్గా ఉన్నారు చాలా వరకు. అయినప్పటికీ ఇది ఇప్పటికీ మంచి ప్రభుత్వ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ కావడం వలన ఎక్కువ పబ్లిసిటీ అనేది లేదు. అయితే ఇక్కడ తీసుకునే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం వలన ఇతర ప్రైవేట్ కాలేజెస్తో పోలిస్తే ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి. కూకట్పల్లిలో హైదరాబాద్ మధ్యలో ఈ విశ్వవిద్యాలయం మంచి క్యాంపస్, హాస్టల్ సదుపాయాలకు ఫేమస్, తక్కువ ఫీజుతో మంచి వసతులను అందిస్తున్నారు. హాస్టల్ ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది.
సిబిఐటి విఎన్ఆర్ లాంటి ఫీ రియంబర్స్మెంట్వి రాకపోతే దాదాపు 8 లక్షల వ్యత్యాసం ఉంటుంది మనం ప్రైవేట్ కాలేజ్కి ఈ కాలేజ్కి కనుక చూసినట్లయితే. జేఎన్టీయూలో ఇన్ హౌస్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది, విద్యార్థులకు మంచి స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళు ఈ స్వేచ్ఛని సద్వినియోగం చేసుకుంటే తమను తాము డెవలప్ చేసుకోవచ్చు. ఇక్కడ కోర్ ఇంజనీరింగ్ కూడా మంచి భవిష్యత్తు ఉంది, ఎందుకంటే సగానికి మించి ఫ్యాకల్టీ పర్మనెంట్గా ఉంటారు. అందుకే మీరు సిబిఐటి లేదా విఎన్ఆర్ కన్నా జేఎన్టీని ఎంచుకోవచ్చు. జేఎన్టీలో మీకు వెంటనే ప్లేస్మెంట్స్ రాకపోయినా తర్వాత ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి. ఫీ రియంబర్స్మెంట్ లేనివారు, ఆర్థికంగా వెనుకబడిన వారు జేఎన్టీను ఒక ఉత్తమ చాయిస్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీతో సమాన స్థాయిలో నిలిచే విశ్వవిద్యాలయం ఇది. జేఎన్టీయూ ఎప్పటికీ టాప్లో ఉండే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్. మనం ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో చాలా వరకు జేఎన్టీయూ గురించి రివ్యూ చేయండి అని కోరడం జరిగింది. వారి అభ్యర్థన మేరకు మనం జేఎన్టీయూ గురించి రివ్యూ చేశాము. సో మీకు ఇంకా వేరే కాలేజ్ గురించి ఏదైనా రివ్యూస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేము ఆ కాలేజ్ గురించి పూర్తి రివ్యూ చేయడం కూడా జరుగుతుంది. మీకు మెంటర్షిప్ కావాలనుకుంటే మీరు ప్లేస్టోర్ నుంచి ఎస్బీఆర్ టాక్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు కావాల్సినటువంటి కోర్సుని కూడా తీసుకోవచ్చు. మనం ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ కమ్యూనిటీ లింక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు సంబంధించినటువంటి వాట్సాప్ లింక్ ఏదైనా ఉంటే చూసుకొని మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. దాంట్లో మీకు కావాల్సినటువంటి వివరాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.